కొండేటి ప్రకాష్, ఇప్పుడు ఎందుకన్నా వందే మాతరం గురించి ఒక్కటే చర్చ జరుగుతుంది, చేస్తున్నారు. ఏం లేదు బ్రదర్, గుద్దబల్పు. ప్రజల దృష్టి డే టు డే వీళ్ళ దోపిడీ నుంచి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలి. ఎవడేమని ఇప్పుడు వందే మాతరానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. ఎస్, వందే మాతరం. వందే అంటే నమస్తే, మాతరం అంటే మాత. ఓకే, భారత మాత, భారతదేశాన్ని ఒక మాతగా పోల్చిర్రు. ఎందుకు పోల్చిర్రు? ఎందుకంటే ఈ హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని. కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ లంచకొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే కదా. ఆ వందే మాతర గీతాన్ని, జనగణ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించిందే నెహ్రూ గారు కదా. తిన్నదరక్క గుద్దబల్పు అంతే. వీళ్ళ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చడానికి లంచకథలు పడుతున్నారు అంతే, ఏం లేదు. అది ఎవడన్నా వ్యతిరేకిస్తే అది వందే మాతరం మా జాతీయ గీతం కాదంటే నువ్వు చర్చ పెట్టు. ఎవడంటలేడు కదా, మరి అయినా చర్చ ఎందుకు? అంటే నీకు ప్రజా సమస్యల మీద చర్చ